జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పింది? భారత జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా అని చెప్పింది. ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పింది. తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు. మీ అప్పుడు 32 నుంచి 23% చేశారు. మీ క్యాబినెట్లో కానీ కార్పొరేషన్లో కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారమ్మా? ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు. సిగ్గుండాలా? పోటీ నడుస్తుందమ్మా. జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకు ఒక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైలుకి వెళ్ళి వచ్చినాక. నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది. చంద్రబాబు గారు అయింది. తర్వాత ఇంకోరో జైలుకు పోయింది అయింది కదా మన ముఖ్యమంత్రి మూడో అయిన ఎవరు? జగన్. మన రేవంత్ రెడ్డి గారు నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బావా బామ్మర్దులు. ఈరోజు ఏ ఒక్క బీసీ నాయకుడు లేడండి. అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరైతే ఫ్లోర్ లీడర్ కాదు కదా. ఫ్లోర్ లీడర్ వాళ్ళు కేసీఆర్ గారు రాలి. బలహీన వర్గాలకి ఇవ్వు. యాదవ్ గారు ఉన్నారు కౌన్సిల్లో, మత్స్యనాచారి ఉన్నాడు. ఏక్ బీసీలు మన తర్వాత ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు? కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది. ఇక్కడనేమో వాళ్ళ అన్న ఉన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నాడు. అంటే మీరేనా? అధికారం ఉన్నప్పుడు మీరే, అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవితమ్మని అడుగుతున్నాను.